భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం హెడ్డాఫీస్ ముందు సింగరేణి అధికారుల నిరసన. సింగరేణి అధికారులు నిరసన బాట పట్టారు. సింగరేణి కాలరీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తగూడెం ప్రధాన కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కోల్ ఇండియా ఒప్పందంలో భాగంగా సింగరేణి అధికారులకు పీఆర్పీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2022-24 మధ్య పీఆర్పీ బకాయిలు చెల్లించాల్సి ఉన్నదని, ప్రభుత్వం స్పందించి బకాయిల చెల్లింపుకు కృషి చేయాలని కోరారు. సింగరేణి అధికారుల సంఘం ద్వారా ఇతర సమస్యల పరిష్కారానికి యాజమాన్యం కృషి చేయాలని తెలిపారు. లేని పక్షంలో దశల వారీ ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధికారుల సంఘం సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మొదటగా మనది కోల్ ఇండస్ట్రీ, పిఎస్యు. మనకి సింగరేణి లాగా మిగతా కోల్ ఇండియా, సింగరేణి లాగా కోల్ ఇండియా ఒక పిఎస్యు ఉంది, నైవేలి టెక్నాలజీ ఒక పిఎస్యు ఉంది. సో మన దగ్గర ఉన్న పే స్ట్రక్చర్ అంతా కూడా కోల్ ఇండియా మీద బేస్ అయి ఉంటుంది. సో అదే విధంగా మనకి పిఆర్పి అనేది ఒక మా పే స్ట్రక్చర్ లో ఒక భాగం అది. సో అది కోల్ ఇండియాలో 2022, 23, 24 ఈ 2 సంవత్సరాలకి ఆల్రెడీ ఇచ్చేశారు. ఒకటి గత సంవత్సరంలోనే ఇచ్చారు, రెండవది ఈ సంవత్సరం ఆల్రెడీ 2 నెలలు అయింది. సో మనకి ఈ 2 సంవత్సరాల పిఆర్పి అది పే స్ట్రక్చర్ లో భాగమైన ఇంతవరకు అది రాలేదు. సో అది దురదృష్టకరం. సో దీనివల్ల మా అధికారులంతా కూడా చాలా డిమోటివేట్ అయ్యారు, చాలా అండర్స్టికి లోనయ్యారు. సో మన మేనేజ్మెంట్, మా సీఎంఓ ఎంత ప్రయత్నం చేసినా సరే అవి సఫలీకృతం కావట్లేదు. సో ఫైనల్ గా మాకున్న ఇదే ఒక ఆప్షన్. సో దీనిని ఈ రోజు అన్ని సింగరేణిలు, అన్ని ఏరియాలు, అందరూ ఆఫీసర్లు మొదటగా బ్లాక్ బ్యాడ్జెస్ ధరించి ఈ విధంగా నిరసన తెలియజేయడం మొదలైంది. సో దానిలో భాగంగానే ఇప్పుడు సాయంకాలం మీటింగ్ జరిగింది. సో ఇదే విధంగా ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. సో ఈ నిరసన ప్రోగ్రాంలు అనేటివి గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి వెంటనే ఈ పిఆర్పీని అధికారులందరికీ ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము. సో దానితో ఈ పిఆర్పీ కనుక రిలీజ్ అయితే అందరూ కూడా ఎంతో రెట్టింపైన ఉత్సాహంతో, ఎంతో మోటివేషన్ తో ఈ కంపెనీకి ఎంతో సేవలు చేసి మరింత ఈ కంపెనీని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి అందరికీ కూడా గవర్నమెంట్ కి మరి మేనేజ్మెంట్ కి హామీ ఇస్తున్నాను. వెంటనే ఎంతో ఈ పెద్ద సమస్య అయినటువంటి ఈ పిఆర్పీని వెంటనే పరిష్కరించి అందరికీ పిఆర్పీని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి మేనేజ్మెంట్ ని మరియు గవర్నమెంట్ ని ఈ అధికారుల తరఫున కోరుతున్నాను.